never get into our politics. God, that happened. They deserve it. Yes, they deserve it. You shouldn't leave this. రేయ్ ఎట్రా ఏంటి ఇలా కొట్టేశారు? రే చంద్ర, అంతమంది కుర్రాళ్ళతో ఎస్కేప్ అవ్వచ్చుగా? పోయి మొహం కొడుకురా. ఏంటి కొట్టారా లేదా? ఏంటి అదిగా? హలో, నేను సాంబండి. అవునండి. లేదు లేదు, దెబ్బలు తగల. తన వల్ల అవుద్దో లేదో తెలియదండి. లేదు, నేను వస్తానండి. ఇదిగో వస్తానా. అర్థమైంది అర్థమైంది అర్థమైంది. అవును, మరి పార్టీ పని కదండి మనకు ముఖ్యం. అయ్యో, మంత్రి పదవిదే ఉందండి, వస్తుంది పోతుంది, దాని గురించి. అలాగే అలాగేనండి, రైట్. అలాగే. కాఫీ. ఏంటండి, శాఖ మార్చారా? మార్చలేదురా, పీక్కున్నారు. వాడెవడవాడు మైకేలా, అంతా వాడి వల్లే. మీరంతా ఉంది. పోతులయ్య కాదు, పోతులూరి బెమ్మంగారు. ఈ సాంబడికి పోతులూరి బెమ్మంగారు. ఇదేంటి? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఇటైవు లోపల లంక, పెద్ద పెద్ద కళ్ళు, చేతుల తుపాకీ, భద్రకాళ్ళ ఉన్నావు. ఇదెందుకు? ఇవ్వు, ఆడుకునేది కాదు, పేలిపోద్ది. ఇదేనా గ్యాస్ ఏజెన్సీ బిజినెస్? నీకు చెప్తే అర్థం కాదు. ఏమంటున్నానా? ఇదెందుకు? నాకు చెప్పి తీరాలి. చెప్పను. ఈ అన్నలాగే తయారవుతావా? ఇదొక్కటే బాకీ ఉంది. ఏమంటుంటే ఇంకోసారి నా దారి కట్ట వచ్చావో సంపేస్తాను. నాకు ఇష్టమైన పని నేను చేస్తాను. అర్థమైందా? అర్థమైందా? ఒకటి మాత్రం నిజం ఢిల్లీ, ఈ ఆడవాళ్ళు ఎప్పటికీ మన సొంతం అనుకోకూడదు. తల్లి, నువ్వు వెంట ఇన్నాళ్ళు కాపురం చేస్తున్నావురా? ఏదో ఫిగర్ తీసుకుపోతున్నాడు. తలసెత్తే నెత్తి మీదకి ఎక్కుతారు. సాంబా సాంబా బండాగిన సాంబా. కొన్ని సైడ్ ఆపు. బయలుదేరాడు. పో. ఎవడో చదువుకుంటున్నాడా? వీడెత్తా ఏం చేద్దాం చెప్పు. ఎందుకన్నా ఫాలో. అందుకని ఆడవాళ్ళు ఎప్పటికీ మన సొంతం అనుకోకూడదు. అప్పుడప్పుడు వెళ్ళామా, చూసామా, చేసామా, తిరిగి వచ్చామన్నట్టు ఉండాలా. ఓ 50 మిల్లీ సారా కోసమని సారా కుట్టే కొనకూడదు. ఏమంటా? నెట్వర్క్ ఆపేశాడు. పోనీ. పో. బండి తిప్పాడు. వచ్చిన ధరణ వెళ్తున్నాడు. ఉంచుకోవాలా, వదిలేయాలా? నువ్వేం మాట్లాడుతున్నావో తెలవట్లేదు సంబా. ఈ దైద్యం నేను చేయాలా? కలిసి ఉండలేకపోతున్నాను, వదిలి ఉండలేకపోతున్నాను. నీ గుండు కొట్టుకోవటాలా? కొంచెం కూడా టెన్షన్ లేదా? దాని గురించి ఆలోచిస్తేనే టెన్షన్. ఫాస్ట్గా పోతున్నాడు. ఏం చెప్పలేదు. ఉంచుకోవాలా, వదిలేయాలా? ఓటెక్కిడా? చూడేలి, నీకు అనుభవం ఎక్కువ. నువ్వే అడ్వైస్ ఇచ్చినా తప్పకుండా ఈ సాంబడు ఫాలో. పక్కకి చూడు. కాస్త ఆలోచించు. ఏంటి చూడు? హలో బ్రదర్.
మధ్యలో దొంగకొడుతున్నాడు చూడు వాడి. విశ్వ నువ్వు కాలేజ్కి వెళ్ళి ఫిజిక్స్ ఎకనామిక్స్ స్టూడెంట్స్ అందరినీ పిలుచుకురా. జాగ్రత్త. చాలా మంది ఉన్నారు, నాకు ఎందుకో భయంగా ఉంది. నువ్వు జాగ్రత్తగా వెనకాల వస్తే చాలు. విశ్వకు బదులు వెళ్తే బాగుంటుంది. సుధాకర్, హాస్టల్కి వచ్చే స్టూడెంట్స్ని కొట్టావా? అవును. మీ మామయ్య మినిస్టర్ అన్న ధైర్యమా? అవును. కాలేజీ ఎలక్షన్లోకి ఎందుకు మీ కుళ్ళు రాజకీయాలు తెస్తారు? సార్ అడుగుతున్నారుగా, నువ్వు చెప్పరా. అడిగింది నిన్ను. ఎందుకు ఇదంతా? టెక్సస్లో ప్రొఫెసర్ వెయిన్బెర్గ్ దగ్గర నుంచి వచ్చింది. మైకిల్ అమెరికా వచ్చి రీసెర్చ్ చేయాలని ఆహ్వానం. ప్రొఫెసర్ వెయిన్బెర్గ్ నోబెల్ బహుమతి పొందినవారు. వారే ఆహ్వానం పంపించారంటే చాలా గొప్ప విషయం. ప్రిన్సిపల్ గారు, కుర్రాడి పేరేమన్నారు? మైకిల్ వసంత్. నేనే కొవ్వూరు అంకయ్య, మంత్రిని. తెలుసు. ప్రిన్సిపల్ గారు ఎవ్వరికి రాని స్కాలర్షిప్ నీకు వచ్చిందట. చచ్చా, చాలా మందికి వచ్చింది సార్. ఇలా చూడు, ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నిన్ను చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది. నీకేం కావాలన్నాడు, నన్ను అడుగు. తిన్నగా పోయి సీఎంతో మాట్లాడాలన్నా నేను ఏర్పాటు చేస్తాను. నేను నీకు తోడబుట్టిన అన్నయ్య ఇలాంటి వాడిని. ఇప్పుడు నేను నిన్ను సారీ మిమ్మల్ని అన్నయ్య అని పిలవచ్చా? ఓహో, నువ్వు ధారాళంగా పిలవచ్చయ్యా. అన్నా, నాకు ఈ అమెరికా స్కాలర్షిప్ వద్దు. ఏం డబ్బులు లేవా? టికెట్ లేదా? నేనున్నాను కదా. నాకు వెళ్ళటం ఇష్టం లేదు. నాకు మన దేశంలో ఉండటం ఇష్టం. వెండి వెళ్ళావు తమ్ముడు. జీవితంలో ఇలాంటి అవకాశాలు ఎప్పుడూ ఒక్కసారి వస్తాయి. వాటిని వదులుకోవటం మంచిది కాదు. నా మాట విను. ఈ రాజకీయాలు ఉన్నాయి చూడు, అవన్నీ మాకుదిలి మేము చూసుకుంటాం. ఇవాళ మేము కొట్టుకుంటాం, కొన్నాళ్ళకి కావలించుకుంటాం. ఇవి రాజకీయాలు మామూలు వదిలే. నీలాంటి వాళ్ళ దేశానికి ఆశాదీపాలు. అందుకే సార్ మన దేశంలో ఉంటానంటున్నాను. అహం ఉండకూడదు. ఇది అహం కాదు సార్, గౌరవం. నీకెందుకమ్మా రాజకీయాలు? ఎన్నాళ్ళని కష్టపడతారు పాపం. దేశాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకుపోయారు. మీ భారాన్ని మేము మోయితే చెప్పండి. ఆఫ్టర్ ఆల్ యో యంగ్ బ్రదర్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎలా మీరు ఆలోచిస్తే మేమందరం ఏమైపోవాలి? కరెక్ట్. తమ్ముడు, ఇప్పుడు రాజకీయాలు అంత బాగాలేవు. నిజాయితీ ఉన్న వాళ్ళు తక్కువ. తెలుసు. జాగ్రత్తగా ఉండాలి. నాకున్నాడుగా ఓ అన్న. సంతోషం. చేయి కలిపి వెళ్ళరా? షూర్. రే గట్టాడు వేరా. మైకిల్ వసంత్ వారు పీడబ్ల్యూడీ మంత్రి. వారితో ఇలాగైనా మాట్లాడేది.
నవ్వుతూ సంతోషంగానే మాట్లాడి వెళ్ళారు కదా సార్. కావాలని ముద్దు పెట్టుకోలేదు అంతే. వస్తాను సార్, క్లాస్ ఉంది. మైకల్, వారు ఆగ్రహిస్తే మన గ్రాంట్స్ అని ఆపేస్తారు.